సంజన గెలరాని అసలు నిన్న బిగ్ బాస్ని దడదల్లాడిచ్చింది. ఓకే. ఏందిరా అంటే ఆమె షాంపులు 2 షాంపులు వచ్చి వాష్‌రూమ్‌లో పెట్టిందంట. అది మన ఆషా గారు చూసారు. ఆషా గారు చూసి వెళ్ళారు. వెళ్ళి "ఏందమ్మా నీ షాంపులు ఇక్కడ పెట్టావు. ఇక్కడ పెట్టకూడదు కదా! ఇప్పుడు వేరే వాళ్ళొచ్చి స్నానం చేయాలన్నా, వాష్‌రూమ్ పోవాలన్నా ఇబ్బందిగా ఉంటది. సో, తీసేయి" అని చెప్పి మంచిగానే చెప్పింది ఆమె. బట్ ఈమె ఏందంటే రియాక్ట్ అయిపోయింది. చాలా సీరియస్‌గా రియాక్ట్ అయిపోయింది. ఎవరు? సంజన గారు. వాష్‌రూమ్‌లో షాంపులు, సబ్బులు కాక ఇంకేముంటాయని రియాక్ట్ అయిపోయింది ఆమె. పాయింటే కదా! ఒకటి చెప్తా నేను. 'బిగ్ బాస్' షో అనేది రియాలిటీ షో. అంటే నువ్వు ఇంటికాడ ఎలా ఉంటావో, ఇక్కడ కూడా అలాగే ఉండు. వాళ్ళు రూల్స్ పెట్టేంత వరకు. అదే రియాలిటీ షో. సో, ఆమె ఇంటికాడ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆమె కాదు ఎవరైనా కూడా అలాగే ఉంటారు. షాంపులు, సబ్బులు వాష్‌రూమ్‌లోనే ఉంటాయి. ఓకేనా? తర్వాతొచ్చి ఈ నామినేషన్‌లో ఈమె ఒకటే ఒక సైడు. హౌస్ అంతా ఒక సైడు. అందరికి ఇచ్చి పడేసింది. అసల ఎవడెవడు ఎన్ని క్వెషన్‌లేస్తున్నా సరే, అందరికీ అసల హైలైట్‌గా సమాధానం ఇచ్చింది వాళ్ళందరికీ. ఈమె సమాధానం ఇచ్చినా అందరూ ఏడుస్తున్నారు. అదేందో ప్రియా ఏడిచింది, ఆమె తనూజ ఏడిచింది, ఇంకొక ఉంది కదా! ఆష ఏడిచింది. అదే అందరూ మాక్సిమం అసలు 'బిగ్ బాస్‌కి' కావాల్సింది ఇలాంటోళ్ళే. ఏందిరా నువ్వు ఇలాంటోళ్ళే అంటావంటే, కంటెంట్ వస్తుంది బాసు. ఇప్పుడు 'సంజన గెలరాని' నిన్న లేకుంటుంటే అసలు ఏమన్నా ఉందా కంటెంట్? లేదు. ఒకరి మొఖాలు ఆళ్ళు చూసుకుంటున్నారు. అందరూ హాయిగా మాట్లాడుకున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, తింటున్నారు, పనుకుంటున్నారు, ఎగురుతున్నారు డాన్స్ పాటలు పెట్టి. కంటెంట్ లేదు కదా! సో, ఈమె కంటెంట్ క్రియేట్ చేసింది నన్నడిగితే. షాంపులు లోపల పెట్టి ఒక్కసారిగా దాన్ని గబ్బు గబ్బు చేసి అసల కంటెంట్ అయితే క్రియేట్ చేసింది. సో, ఇలాంటోళ్ళే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలి. పొరపాటున ఈమె గాని ఎళ్ళిపోయిందంటే అసలా కంటెంట్ పడిపోద్ది. మళ్ళీ ఇంకో విషయం ఏందంటే 5, 6 మంది, 10 మంది వచ్చినా సరే ఒక్కటే డేర్ అండ్ డాష్‌గా సమాధానం చెప్తుంది. అసలు 'బిగ్ బాస్' హౌస్‌లో కావాల్సింది అదే. నువ్వు గేమ్ ఆడినా, ఆడకపోయినా ఆర్గ్యూ చేయాలి. ఫైనల్‌గా ఏందంటే ఈళ్ళు ఎంతమంది నామినేట్ చేసినా 'బిగ్ బాస్‌కి' తెలుసు. ఎవరి నుంచి కంటెంట్ వస్తుంది, ఎవరుంటే హౌస్ లేస్తుంది, ఎవరుంటే బుస్సు, ఎవరుంటే తుస్సు అనేది 'బిగ్ బాస్‌కి' తెలుసు. సో, మాక్సిమం ఆమెనైతే పంపించడం అయితే మాక్సిమం ఉండదు. బట్ ఏందంటే చూద్దాం ఓటింగ్ గూడా ఉంది గాబట్టి, ఓటింగ్‌లో ఎవరు వస్తారో, ఎవరు పోతారో కరెక్ట్‌గా తెలీదు.